ఈరోజు చుక్క కూర ఎండ్రొయ్యల కూర ఏ విధంగా చేసుకోవాలనేది వీడియోలో చూద్దామండి. ముందుగా ఇక్కడ నేను 2 కట్టలు తీసుకున్నానండి. చుక్క కూర అనేది ఇలా సాల్ట్ యాడ్ చేసుకొని వాటర్ పట్టేసి ఒక పావు గంట పాటు పక్కన పెట్టేసుకొని క్లీన్ చేసుకోవాలండి. 2-3 సార్లు కడుక్కున్న తర్వాత కావలసిన ఎండు రొయ్యలు తీసుకొని వేడి నీళ్ళలో ఈ ఎండు రొయ్యలని క్లీన్ చేసుకోవాలండి. అదేవిధంగా 2-3 సార్లు కడిగి వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పెనం తీసుకొని పెనం వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది యాడ్ చేసుకొని దానిలోనికి మనం తీసుకున్న ఎండు రొయ్యలని యాడ్ చేసి అవి బాగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కూర అనేది. ఇలా మన ఎండు రొయ్యలు వేగిన తర్వాత మనకు తాలింపు కోసం ఇక్కడ నేను ఒక 10 నుంచి 15 వెల్లుల్లిపాయ రెబ్బలు, 4 ఎండుమిరపకాయలు, కరివేపాకు, 1 టీ స్పూన్ జీలకర్ర, అదేవిధంగా ఆవాలు తీసుకొని మనము తాలింపు అనేది సిద్ధం చేసుకోవాలి. తాలింపు వేగిన తర్వాత మనం శుభ్రం చేసి కట్ చేసి పెట్టుకున్న చుక్కకూర అనేది దీంట్లోనికి యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లోనికి టర్న్ చేసుకొని మనం ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. చుక్కకూరలో వాటర్ అనేది వస్తుంది, చాలా తేలిగ్గా త్వరగా మగ్గిపోతుందండి. ఇప్పుడు మూత పెట్టి మనము ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే మనకి ఈ విధంగా వాటర్ అనేది వస్తుంది. వాటర్ అనేది బాగా దగ్గర పడింది అనుకున్నప్పుడు మనకు రుచికి తగినంత సాల్ట్, చుక్కకూర అనేది పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం ఉప్పు ఎక్కువ పడుతుందండి. ఉప్పు, అదేవిధంగా 1 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారము, మనం తీసుకున్న ఎండుమిరపకాయలు కారంగా ఉంటే కొంచెం తగ్గించి వేసుకోవాలండి. ఇప్పుడు వేయించి పక్కన పెట్టుకున్న ఎండు రొయ్యలను కూడా యాడ్ చేసుకొని కలిపి మూత పెట్టి మరొక 5 నిమిషాల పాటు మనము ఉడికించుకోవాలి. మనకి ఇక్కడ కూర అనేది నూనె తేలింది అంటే మనకి కూర అనేది దగ్గర పడిపోయినట్టు అండి, ఉడికినట్టే. కాబట్టి ఈ విధంగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఎంతో రుచికరమైన ఎండు రొయ్యల చుక్క కూర అనేది మనకి ఇక్కడ రెడీ అయిందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్